హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ నాని. నేను ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టీనేజ్ స్టోరీ చెప్పబోతున్నాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. కథ రాసిన వారి పేరు రమేంద్ర కుమార్. కథ పేరు చేజింగ్ ఏ డ్రీమ్. విద్యానగర్ అనే పేరు గల ఒక ఊరిలో ఒక కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో సూర్య మరియు శారద తమ కూతురు ప్రియతో కలిసి ఉంటారు. ప్రియ ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. సూర్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ప్రియ రోజు స్కూల్ నుంచి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఇంటికి వస్తుంది. ఒకరోజు సూర్య శారదతో ఇలా అన్నాడు, ఎందుకు ప్రియ రోజు ఇంటికి త్వరగా రావడం లేదు? అప్పుడు శారద ఇలా అంది, ఏవండి, ప్రియ 1 వారం నుంచి ఇంటికి త్వరగా రావడం లేదు. నేను తనను దీని గురించి అడిగాను, కానీ తను స్నేహితులతో కలిసి వెళ్లాను అని చెప్పింది. మరి ఇంకా ప్రశ్నలు అడుగుతుంటే తను నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు సూర్య తన కూతురు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు సూర్య ప్రియ స్నేహితురాలు దుర్గను కలిశారు. దుర్గ సూర్యతో ఇలా అంది, అంకుల్, ప్రియ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. మీకు సహాయం చేయడం కోసం నేను నా తమ్ముడు అజయ్ని అడుగుతాను. అతడు డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు అని చెప్పింది. కొద్దిసేపు తరువాత సూర్య మరియు శారద తమ ఇంటికి చేరుకున్నారు. అప్పుడు సూర్య శారదతో ఇలా అన్నారు, మన అమ్మాయి 10వ తరగతి పరీక్షలు దగ్గరలో ఉన్నాయి కదా, కాబట్టి తను ట్యూషన్ కి వెళ్తుందేమో, అందుకే ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందేమో అని చెప్పాడు. అప్పుడు శారద ఇలా అంది, ఏవండి, మన అమ్మాయి ట్యూషన్ కి వెళ్తే మనతో చెప్తుంది కదా. అప్పుడు సూర్యకి ఇంకాస్త భయం మొదలైంది. మరుసటి రోజు సూర్య అజయ్ కి ప్రియ మరియు ప్రియ చదువుతున్న స్కూల్ ని చూపించాడు. సాయంత్రం అజయ్ ప్రియ వెనకాలే వెళ్లాడు. తను ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర ఉన్న హనుమంతుని గుడి ముందు పెయింటింగ్ వేస్తుంది. అప్పుడు అజయ్ సూర్యకి ఫోన్ చేశాడు. అప్పుడు సూర్య వెంటనే అక్కడికి చేరి ప్రియ చేస్తున్న పనిని చూశాడు. అంతలోపు ఒక పూజారి చూసి ఎవరక్కడ అని అరిచాడు. అప్పుడు సూర్య, నేను ప్రియ తండ్రిని, ప్రియ ఇక్కడ ఏం చేస్తుందో అని చూడటానికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ పూజారి సూర్యతో అంతా చెప్పారు. తను ఇక్కడ 2 నెలల నుంచి పెయింటింగ్ వేస్తుంది అని చెప్పాడు. అప్పుడు పూజారి వారిద్దరిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ప్రియ వేసిన పెయింటింగ్స్ ని చూసి సూర్య ఆశ్చర్యపోయాడు. అప్పుడు సూర్య ఈ పెయింటింగ్స్ ని రామ్జీ జైన్ వద్దకు చేర్చాలనుకున్నాడు. అక్కడ ప్రియను చేర్పించాడు. ప్రియ అక్కడ 3 నెలల పాటు శిక్షణ తీసుకుని పెయింటింగ్స్ ఇంకా బాగా ఎలా వేయాలో నేర్చుకుంది. చివరకు అక్టోబర్ 25న తన పెయింటింగ్స్ ను ప్రజలు మెచ్చుకున్నారు. తను గీసిన బొమ్మలో పూజారి హనుమంతుణ్ణి నమస్కరిస్తున్నట్లు, తన పక్కన 15 ఏళ్ల పాప ఉన్నట్లు గీసిన బొమ్మ చాలా మంది ప్రజలకు నచ్చింది. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడూ చదువు గురించే కాక ఇతర వాటిలలో కూడా ఆసక్తి చూపాలి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది నేను తీసిన ఫస్ట్ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించాలని కోరుతున్నాను.